వెల్కమ్ టు పూరా లోకల్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఇవాళ స్వామివారి అభిషేకం కోసం వచ్చిన పాలు విరిగిపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు ఆలయ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడి స్వయంభూ వినాయకుడికి అభిషేకం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. అయితే ఆలయంలో ఇలా జరగడం భక్తులను అసహనానికి గురి చేసింది. అభిషేకం కోసం పాలను విక్రయిస్తున్న కాంట్రాక్టర్ పాడైపోయిన పాల ప్యాకెట్లను భక్తులకు అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొనుగోలు చేసిన పాలు పులిసిపోయి వాసన వస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక కొందరు భక్తులు ఆ పాలతోనే స్వామివారికి అభిషేకం చేయాల్సి రావడంపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇది మహా అపచారమని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వాపోయారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, ఆలయ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా పట్టించుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది విశ్వాసానికి కేంద్రమైన ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందాం చెబితే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో తిరిగి మాకు అర్థం కావట్లేదు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. నేను మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను. మేడం మీ పేరు? మేడం పేరు విజయలక్ష్మి, అడ్వకేట్ సార్. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతోన అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈ రోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చాము. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్.